సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే విజయ్. నమస్తే సార్. విజయ్, గత 2-3 రోజులు చూస్తున్నాము ఆంథ్రోపిక్ ఏఐ టూల్ ప్రపంచ ఐటీ సెక్టార్నే భయపెడుతోందంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం లాస్ట్ 2-3 డేస్ నుంచి. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఆంథ్రోపిక్ ఏఐ టూల్తో భయపడి వణికిపోతున్నాయి. లాస్ట్ 2 రోజుల నుంచి ఇండియన్ ఐటీ కంపెనీ స్టాక్స్ కూడా చాలా ఫాల్లో ఉన్నాయి. చెప్పాలంటే 2020 కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఏ రేంజ్లో అయితే ఐటీ స్టాక్స్ పడ్డాయో అంతకంటే ఎక్కువ మోతాదులోనే ఇప్పుడు ఐటీ స్టాక్స్ కూడా చాలా ఫాల్లో ఉన్నాయి. ఏంటి అసలు ఈ ఆంథ్రోపిక్ ఏఐ టూలు, ఎందుకు ప్రపంచ ఐటీ సెక్టర్ అంతా దీన్ని చూసి భయపడుతోంది అసలు? నిజమే సార్. కోవిడ్ అప్పుడు ఫాల్ తర్వాత ఐటీ స్టాక్స్ మంచి ఇదిలో ఉన్నాయి. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఐటీ సెక్టార్లో ఏం జరుగుతుందంటే, ఒక ఆంథ్రోపిక్స్ అనేటటువంటి ఒక కంపెనీ కొన్ని ఇన్వెన్షన్స్ చేసింది సార్. ఏఐ టూల్స్ ని రీప్లేస్ చేసింది. ఈ ఏఐ టూల్ ఎలాంటి రీప్లేస్మెంట్ అంటే, అది డేటా అనాలిసిస్, కంపెనీస్ యొక్క రివ్యూస్ చేయడం, తర్వాత ప్రాసెసింగ్ లో ఉన్నటువంటి, అంటే నార్మల్ గా ఒక 10,000 మంది చేసే పనిని ఒక చిన్న అప్లికేషన్ త్రూ నేను చేయగలను అని చెప్పి తను అనౌన్స్ చేశాడు. 10,000 మంది చేసే పనిని ఒక చిన్న ఏఐ టూల్ మీద ఇన్స్టాల్ చేసుకుని నాకు సమ్ నామినల్ ఫీజు కనుక పే చేయగలిగితే ఏఐ టూల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డేటా అనాలిసిస్ అండ్ ప్రాసెస్ అని చెప్పి చెప్పాడు అనమాట. 10,000 మందిని రిప్లేస్ చేయడం అంటే ఇప్పుడు ఐటీ సెక్టార్ మీద, మన ఇండియా ఐటీ సెక్టార్ మీద వచ్చే రెవెన్యూ చాలా పెద్ద మొత్తంలో వస్తుంది సార్. మేజర్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇండియాకి 19-20% ఆఫ్ ది షేర్ మన రెవెన్యూలో ఉంది, బయట దేశాలు ఉంది. అది కాక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కంపెనీస్ కొన్ని అమెరికాలో రిజిస్టర్ అవుతాయి సార్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కొన్ని అమెరికాలో ఏడిఆర్ అనే పేరుతో రిజిస్టర్ అవుతాయి. అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అనే దానిలో రిజిస్టర్ అవుతాయి. మెయిన్లీ మన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో, మన దగ్గర ఉన్నటువంటి ఐటీ సెక్టార్ లో ఉన్న ఇన్వెస్టర్లందరికీ ఒక పాత్ లైన్ దొరికినట్టు సార్. అంటే వీళ్ళు ఎలా చూస్తారంటే, నాస్డాక్ లో ఇన్వెస్టర్ ఎవరైనా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే, ఐటీ సెక్టార్ కనుక బాగుందా లేదా తెలియాలంటే మీకు ఒక రోజు ముందే ఐడియా వస్తుంది సార్. మన ఇండియన్ మార్కెట్స్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో నాస్డాక్ లో ఉన్నటువంటి మూమెంటమ్ ని బట్టి రేపు మార్నింగ్ మన దగ్గర విప్రో, ఐటీ, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి వాటిని కొనుక్కునే టెక్నీషియన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు. ఓవర్ నైట్ లో అక్కడ ఉన్నటువంటి ఏడిఆర్స్ పెర్ఫార్మెన్స్ ని బట్టి అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి వాటిని ఏడిఆర్స్ అంటారు. ఆ ఏడిఆర్స్ ఏమైనాయి, అక్కడ క్రాష్ అయినాయి. అక్కడ క్రాష్ అవడం తోటి మనకి మార్నింగ్ ఎప్పుడైతే 9:15 ఇది చేసామో, మీకు ఆ చార్ట్ లో చూపించినట్టు 9:15 ఇన్ ద ఫస్ట్ 1 minute లో ఒక పెద్ద రెడ్ బార్ ఉంది. మనం ఇప్పుడు టీసీఎస్ గానీ మన ఇన్ఫోసిస్ చార్ట్ లో చూపించిన విధంగా గ్రాఫ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ తర్వాత అంతా మళ్ళీ నార్మల్ వాల్యూమ్స్ నే నడిచింది సార్. అంటే ఎలా ఉందంటే, ఈ రీప్లేస్మెంట్ గనక ఇంతమంది ఇంత మాస్ రేంజ్ లో గనక రీప్లేస్మెంట్ చేయగలిగితే, ఐటీ ప్రొడక్షన్ అంటే మన వాళ్ళు ఆల్రెడీ రూపీ బలపడింది కాబట్టి, మన వాళ్ళు మొన్నటి వరకు బాగా, అదే డాలర్ బాగా ఇదైంది కాబట్టి మన వాళ్ళు కొద్దిగా మంచి ర్యాలీలో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రూపీ ఒకటి వీక్ అవడం, ఎట్ ది సేమ్ టైం డాలర్ కొద్దిగా వీక్ అవడం, ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఈ న్యూస్ రావడం, ఐటీలో పెద్ద ఎత్తున ఏదన్నా మాస్ చేంజెస్ రాబోతున్నాయి. అంటే ఈ కంపెనీస్ అడాప్టబిలిటీకి టైం పట్టింది సార్. న్యూస్ రాగానే ఈ రోజే ఆ కంపెనీస్ అన్ని అడాప్ట్ చేసుకోవాలి సిస్టమ్ ని. ఏదైనా ఒక 6 to 7 months పడుతుంది ఆ సిస్టమ్ కి అడాప్ట్ అవ్వాలంటే. ఈ ఎంప్లాయీస్ కి ప్రియర్ నోటీసులు ఇవ్వాలి, అవి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో వాటిని చెక్ చేయాలి, యాప్స్ ని. సో అయినా కానీ మన ఏడిఆర్స్ ఎందుకు రియాక్ట్ అయినాయి? ఇన్ఫోసిస్, విప్రో, ఇన్ఫోసిస్ దగ్గర 8% పడింది సార్ ఈ రోజు. అదే సేమ్ వేలో టీసీఎస్ 8% పడింది. హెచ్సిఎల్ టెక్, విప్రో 6% పడ్డాయి. వీటిని ప్యారల్ గా చేసుకుని, ఇవి పెద్దన్నలు లాంటివి సార్ స్టాక్ మార్కెట్, వీటిని ప్యారల్ గా చేసుకుని అదే వేలో ఆ బ్లీడింగ్ అలాగే బ్లడ్ బాత్ జరిగింది ఐటీ సెక్టర్ లో ఈ రోజు అయితే. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఇది రావడానికి టైం పడుతుంది, ఇంప్లిమెంటేషన్ కి టైం పట్టింది, ఇంత ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి న్యూస్లు ఈ మధ్యలో ఒకనొక టైంలో 1 o'clock అలాగా కొన్ని మీటింగ్స్ జరిగినాయి సార్. సెక్రటరీస్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు, ఏమని ఐటీ సెక్టర్ విల్ బి మంచి పొజిషన్ లోనే ఉంటది, ఏమంత ప్యానిక్ అవ్వద్దు అంటే కొద్దిగా సెల్ ఆఫ్ ఆగింది.
ఒక ఆంథ్రోపిక్స్ చేసినటువంటి పనికి మన ఇండియన్ రిజిస్ట్రేషన్ అక్కడ అయింది కాబట్టి అక్కడ సెల్ ఆఫ్ చూసి మన ఇండియన్ ఐటీ సెక్టర్ ని ఇది చేశారు సార్. ఈవెన్ అమెరికాలో రిజిస్టర్ కాని కంపెనీ ఐటీ కంపెనీలు కూడా సెల్ ఆఫ్ అయినాయి. ఓకే, అది సార్. అంటే ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్స్ చెప్పినట్టు ఆల్మోస్ట్ 10,000 మంది చేసే పని ఒక్కరే కనుక చేయగలిగితే అంటే భారీ ఎత్తున మన జాబ్ లే ఆఫ్స్ కూడా చూడొచ్చా ఫ్యూచర్? అంటే మీరు చెప్తున్నారు ఇప్పటికిప్పటికి ఇదంతా ఇంప్లిమెంట్ అయ్యే పని కాదు కాబట్టి. అవును సార్, అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో అప్పుడు అంటే మ్యాన్ పవర్ విషయంలో కంపెనీస్ ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు? వాళ్ళు ఏమంటున్నారు సార్, డాక్యుమెంట్ రివ్యూ చేసే పనిని నా టూల్ చేస్తుంది అంటున్నారు. ఏవైతే మీరు నెంబర్స్ కనుక డిస్ప్లే చేయగలిగితే ఆ నెంబర్స్ ని అనాలిసిస్ చేయడం నా టూల్ చేస్తుంది అంటున్నారు. ఇలాంటిది కాకుండా వీళ్ళు స్కిల్ అప్గ్రేడ్ అవుతారు సార్. ఒకటి నిజంగానే మీరు అన్నట్టు అది ఏ టూల్ వచ్చి రీప్లేస్ చేయడం జరిగితే కంప్యూటర్స్ వచ్చినాయి అసలు జాబ్లే లేవన్నారు సార్ 1990s ఎర్లియర్ 2000. మరి కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి ఇంతమంది కోడింగ్ అని అది ఇదని మనం నేర్చుకున్నారు కదా. అసలు కంప్యూటర్ వచ్చేసింది, అసలు ఏటీఎంలు వచ్చేసినాయి, అసలు బ్యాంక్ ఎంప్లాయీస్ అసలు ఉండరు అన్నారు. ఇప్పటికీ బిఎస్ఆర్బి బ్యాంక్ ఎగ్జామ్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఏమవుతుంది అంటే సార్, మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవి రాగానే వాటిని ఆపరేట్ చేయడానికి మనుషులు కావాలి, లేదంటే వీళ్ళు కొత్త స్కిల్కి అప్గ్రేడ్ అవుతారు. ఐటీ సెక్టర్లో ఏదో నార్మల్ గవర్నమెంట్ సెక్టర్లో లాగా అప్గ్రేడ్ అవ్వకుండా ఎవరు ఉండరు సార్. దే విల్ కంటిన్యూస్లీ లర్నింగ్ ప్రాసెస్ లోనే ఉంటారు. అలా లర్న్ చేయలేని వాళ్ళకి, స్కిల్ అప్గ్రేడ్ అవ్వలేని వాళ్ళకి ఇబ్బంది తప్ప ఏ టూల్ వస్తే ఆ ఏ టూల్ మీద జాబ్ చేయడం నేర్చుకుంటారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ, కంపెనీస్ ఆ ఏ టూల్ నే ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకుంటాయి. ఎవరైతే ఈ చేంజెస్ కి, ఈ అడాప్టబిలిటీకి, ఈ లర్నింగ్ నేర్చుకోకుండా ఉండేటటువంటి ఆ లేజీ మైండ్ సెట్ తో ఉన్న ఎంప్లాయీస్ కి ఇబ్బంది తప్ప ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తో ఉన్నోడికి మాత్రం ఎప్పటికీ ఏ టూల్ వచ్చినా, ఏ సెక్టర్ అయినా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అంటే నేను చేంజెస్ ని అడాప్ట్ చేసుకుంటా, లేదన్నా లర్నింగ్ ఉంటే అంత కెపాసిటీ నా దగ్గర ఉంది, కొత్తదా ఏదైనా నేర్చుకోవడానికి ఐఎమ్ రెడీ టు విల్లింగ్ టు డూ దట్ న్యూ జాబ్ అనేవాళ్ళు బెంచ్ మీద అయితే ఉండరు. ఇంకా నేనేం చేయలేను అనేవాళ్ళు మాత్రం మీరు అన్నట్టు ఆ 10,000 మంది రీప్లేస్మెంట్ నిజంగా జరిగినా ఈ 10,000 మంది కొత్త స్కిల్స్ తో మళ్ళీ అదే ఐటీ సెక్టర్ లో సస్టైన్ అవుతారు సార్. ఎస్, ఒక్కసారి మనం ఇదే విషయం మీద ఒకసారి మనం మార్కెట్లోకి వచ్చి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఐటీ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడున్న ఐటీ స్టాక్స్ ఫాల్లో ఎంట్రీ తీసుకోవడం సరైన ఎంట్రీ అంటే ఇప్పుడున్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? తప్పకుండా సార్, ఎప్పుడైనా అంతే సార్. బై ఫియర్, సెల్ గ్రీడీ. బై ఫియర్ అంటే భయపడుతున్నప్పుడు నువ్వు బై చేయాలి. బై ఇన్ ఫియర్, సెల్ ఇన్ గ్రీడీ. అందరూ ఎగబడి స్టాక్స్ కొంటున్నప్పుడు నువ్వు స్టాక్స్ ని అమ్మేసుకోవాలి. అలాంటి ఇప్పుడు భయపడి అందరూ టీసీఎస్ ని కానీ చిన్న చిన్న కంపెనీ డిస్కౌంట్ లో ఉన్నట్టు, అమెజాన్ డిస్కౌంట్ సేల్ లాంటిది ఇది కూడా డిస్కౌంట్ లో ఉన్నప్పుడు మనం గనక ఎంటర్ అవ్వగలిగితే మన దగ్గర ఉన్న క్యాపిటల్ లో ఒక 20%, 25% అలకేట్ చేయండి దానికి. ఇప్పుడు మంచి టైం ఇది. ఈవెన్ ఇంకొద్దిగా కరెక్షన్ అయినా గానీ, మనం మొత్తం మనీ పెట్టలేదు కాబట్టి ఇంకొద్ది కరెక్షన్ అయినా గానీ మనం వి విల్ యాడ్ ఈక్విటీ షేర్స్ టు దట్ పొజిషన్ సార్. ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీ సార్ అది. అసలు స్టాక్ మార్కెట్స్ డిస్కౌంట్ లో ఉన్నాయి. ఈవెన్ అందులో ఐటీ స్టాక్స్ ఇంకా డిస్కౌంట్ లో ఉన్నాయి ఈ రోజు. దానికి ఈ నైట్ రేపు లేదన్నా ఫ్రైడే సెల్ ఆఫ్ జరుగుతుంది సార్. రేపు ఫ్రైడే రోజు మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఐటీ స్టాక్స్, నా సజెషన్ ఏంటంటే సార్, ఎక్కువ అమెరికాతో లింక్ లేనటువంటి అమెరికన్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి వేల మంది పనిచేసే కంపెనీలు కాకుండా ఏమైనా స్టార్టప్స్, హ్యూమన్ బేస్డ్, ఏఐ బేస్డ్, మెడికల్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి సార్. మెడిసిన్ లోనే అవి రీసెర్చ్లు చేస్తూ ఉంటాయి ఆ టెక్నికల్స్ అన్ని. అవి బ్యాంకింగ్ సెక్టర్ తో ఎక్కువ డిపెండెన్సీ ఉన్న ఐటీ కాకుండా ఈ మెడికల్ హెల్త్ కేర్ సైడ్ ఉన్నటువంటి ఐటీ సెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని మీరు అందులో ఉంటే ఇంకా ఈ భయం కూడా లేదు కదా సార్. ఇది దేనికి వచ్చింది? డేటా రివ్యూ, అనాలిసిస్, వీటికి వచ్చింది. ఇంకా అది కాకుండా కంప్యూటర్ లో పనిచేసి చాలా సెక్టర్స్ ఉన్నాయి సార్. ఓన్లీ డాక్యుమెంట్ రివ్యూస్, డేటా రివ్యూస్, ఈ కంపెనీ ప్రొఫైల్ చదవడమే కాదు కదా సార్. వాటిల్లో అలాంటి కంపెనీని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మీకున్నటువంటి పోర్ట్ఫోలియోలో ఒక 20% అలకేట్ చేయమని చెప్తాను సార్. అది మంచి టైం ఇది ఇన్వెస్ట్ చేయడానికి అయితే. ఓకే, సో మొత్తానికి అయితే ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో ఎప్పటి నుంచో ఎంటర్ కాలేక ఆలోచిస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ ఐటీ డిస్కౌంట్ సేల్ ఏదైతే నడుస్తుందో, క్రాష్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎంటర్ అవడానికి రైట్ టైం అయితే అనుకోవచ్చు. రైట్ టైం సార్. ఒక 20% ఆఫ్ యువర్ క్యాపిటల్ యూ కెన్ కీప్ ఇన్ దట్ ఐటీ సెక్టర్. సో అయితే మొత్తానికి ఎప్పటి వరకు ఈ ఆంథ్రోపిక్ ఏఐకు సంబంధించిన భయాలు మార్కెట్లను వెంటాడే అవకాశం ఉందంటారు? అండ్ లాస్ట్ 2 days నుంచి ఐటీ స్టాక్స్ లో ఫాల్ ఉంది కాబట్టి
ఇది అంటే ఎప్పటికల్లా సెట్ అయ్యే అవకాశం ఉందంటే ఎస్పెషల్లీ ఐటీ ఇండెక్స్ సంబంధించి? ఐటీ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు ఎవరైతే ఈ సెక్రటరీ లెవెల్లో ఉన్న వాళ్ళు, సిఇఓలు, వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ దే స్టార్టెడ్ ఆల్రెడీ సార్. అమెరికన్ కంపెనీస్ లో ఎన్విడియా సిఇఓ కానీ, మైక్రోసాఫ్ట్, వీసా, మాస్టర్ కార్డ్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు, వీళ్ళ చర్చల తర్వాత మనకి ఎలా లేదన్నా మనం న్యూస్ ని ఫాలో అవుతాం. ఆ న్యూస్ లో వాళ్ళు ఇచ్చేటటువంటి పాజిటివ్ ఇన్సైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పాజిటివ్ ఇన్సైట్స్ కనుక 1-2 రోజులు కంటిన్యూగా కనుక వస్తే, మళ్ళీ మీరు అన్నట్టు ఇవి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి మళ్ళీ ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ అందరు కలిసి వాళ్ళు కంపల్సరీ దానిలోనే ఇన్వెస్ట్ చేస్తారు సార్. అంటే నాకు తెలిసి మోస్ట్లీ ఒక 1 వీక్ లోపే మనం పాజిటివ్ సిగ్నేచర్ సెట్ రేట్ చూడొచ్చు సార్. ఈ 2 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక 1 వీక్ లోపు మనం ఇది చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.